వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో 100% 2 నుంచి 3 మార్కులు వచ్చేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి అంశం మీద సువివరమైనటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కుదిరితే మీరు పక్కన నోట్స్ పెట్టుకుని కూడా నేను చెప్పేటటువంటి పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైతే పేద కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం మనం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాదాపుగా 60% ప్రశ్నలు అంటే 30 క్వశ్చన్లు మొన్న రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. మెయిన్గా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ కూడా తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ ఆధారంగానే తయారు చేయడం అనేది జరిగింది. మీరు దాదాపుగా ఇప్పుడు కనుక జాయిన్ అయితే దాదాపుగా 85కు పైగానే డైలీ టాపిక్ వైజ్ టెస్టులు అలాగే 200కు పైగానే 200 మార్కుల గ్రాండ్ టెస్ట్లో మీకోసం అందుబాటులో ఉంటాయి. మీరు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్లో చూస్తూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి అంటే మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చినటువంటి డైరెక్ట్ క్వశ్చన్స్ను మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లోని టెస్ట్ సిరీస్ నుంచి. సో చాలామంది అభ్యర్థులు అయితే కాల్ చేసి అడుగుతూ ఉన్నారు, సార్ అమౌంట్ అనేది తగ్గించుకోండి అని చెప్పేసి. సో కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం 150 రూపాయలు మాత్రమే ఇప్పుడు పెట్టడం అనేది జరిగింది. స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు 150 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ కానీ స్టేజ్ 2 కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను గ్రూప్ లింక్ పంపుతాను, జాయిన్ కండి. నేను పెట్టినటువంటి డైలీ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి. 100% మీకు క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక డైరెక్ట్గా టాపిక్లో కనుక వెళ్తే రీసెంట్గా మనకు భారత్ పాకిస్తాన్ మధ్య చాలా యుద్ధ వాతావరణాలు నెలకొన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. వాటి మధ్య మనకు చాలా ప్రముఖమైనటువంటి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినాయి. వాటిలో కొన్ని విషయాల గురించి మనం కనుక ఒకసారి చూస్తే సింధు నదీ జలాల ఒప్పందం, ఎల్ఓసి, నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టము, అలాగే మన దగ్గర ఉన్నటువంటి క్షిపణి వ్యవస్థ, వీటన్నిటి మీద మనం అత్యంత ప్రాముఖ్యత అనేది ఇప్పుడు వాటికి సంచరించుకోవడం జరిగింది. వీటి మీద మన కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ క్వశ్చన్లు అడిగేటటువంటి అవకాశం 100% ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను, అలాగే ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మొదటగా కనుక చూసుకుంటే మరి సింధు నదీ జలాల ఒప్పందం గురించి కనుక ఒకసారి మనం బ్రీఫ్గా తెలుసుకుంటే, ముందు సింధు నది గురించి కనుక తెలుసుకోవాలని ప్రయత్నిస్తే, సింధు నది మొత్తం పొడవు 2880 కిలోమీటర్లు. మన దేశంలో దాని యొక్క పొడవు వచ్చేసరికి 709 కిలోమీటర్లు. ప్రవహించేటటువంటి ప్రాంతాలు వచ్చేసరికి టిబెట్, భారత్, పాకిస్తాన్. అలాగే జన్మస్థలం వచ్చేసరికి మానస సరోవరం, కైలాస పర్వత శ్రేణి, టిబెట్. అలాగే సింధు నదికి ఉన్నటువంటి మారుపేర్లు వచ్చేసరికి సంస్కృతంలో సింధు, లాటిన్లో వచ్చేసరికి సింధూస్, పర్షియన్లో వచ్చేసరికి హైందవి, టిబెట్లో వచ్చేసరికి సింగి కబాబ్ అనే దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. కాస్త హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకే గొంతు సరిగా ఉండకపోవచ్చు, దయచేసి అడ్జస్ట్ కండి. మరి సింధు నదికి ఉన్నటువంటి ఉపనదులు కనుక చూస్తే కుడివైపు నుండి షోక్, సిగార్, ద్రాస్, ఆస్ట్రాల్, గిల్గిట్, కాబుల్ అనేటివి వచ్చి కలుస్తాయి. ఎడం వైపు నుంచి చీనాబ్, సట్లెజ్, రావి, జీలం, బియాస్ వచ్చి కలుస్తాయి. సింధు నది యొక్క ఉపనదులు ఏవైతే ఉంటాయో వాటి జన్మస్థానాలను కనుక మనం పరిశీలిస్తే, చీనాబ్ యొక్క మరొక పేరే అస్కిని. ఇది వచ్చేసరికి బారాలంచల కనుమలో పుడుతుంది. 1800 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మన యొక్క దేశంలో 1180 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సింధు నది ఉపనదుల్లో అతి పొడవైనది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి సట్లెజ్, దీని యొక్క మరొక పేరే సతుద్ర. మొత్తం మీద 1450 కిలోమీటర్లు ప్రయాణిస్తే అందులో భారతదేశంలో 1050 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సింధు నది ఉపనదుల్లో భారతదేశానికి బాగా ఎక్కువగా ఉపయోగపడేటువంటి నది సట్లెజ్ నది. నెక్స్ట్ వచ్చేసరికి జీలం, దీని యొక్క మరొక పేరే విశస్త. ఇది వచ్చేసరికి వీరనాగలో పుడుతుంది. 724 కిలోమీటర్లు ప్రయాణిస్తే 400 కిలోమీటర్లు మన యొక్క భారతదేశంలో ప్రవహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రావి, దీన్ని పర్యూషన్ నది, లాహోర్ నది అని కూడా అంటారు. ఇది రోహతంగ్ కనుమలో పుడుతుంది. 725 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బియాస్, దీనికి ఇంకొక పేరే విపాస అర్గియాతని. ఇది రోహతంగ్ కనుమలో పుడుతుంది. 460 కిలోమీటర్లు ప్రవహించడం అనేది జరుగుతుంది. 1960లో సింధు నది జలాల ఒప్పందం అనేది జరిగింది. చీనాబ్, జీలం అనేటువంటి నదులను పాకిస్తాన్ ఉపయోగించుకుంటే రావి, సట్లెజ్, బియాస్ నదులను భారత్ ఉపయోగించుకుంటుంది. ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి సమాచారాన్ని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కుదిరితే నోట్స్ అయినా రాసుకోండి, లేదా మొత్తం క్లారిటీగా వినేటువంటి ప్రయత్నం అన్నా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సరిహద్దు రేఖల గురించి కూడా మనం తెలుసుకునేటువంటి అవసరం ఉంది. ఇందుకు సంబంధించి రాడ్ క్లిప్ రేఖ వచ్చేసరికి ఇండియా, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్లను వేరు చేస్తుంది. 24 అక్షాంశ రేఖ వచ్చేసరికి ఇండియా, పాకిస్తాన్ను వేరు చేస్తుంది. ఎల్ఓసి ఇండియా మరియు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఇప్పుడు వార్తల్లో వినిపిస్తున్నది, దాన్ని వేరు చేయడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసరికి డ్యూరాన్ రేఖ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య ఉంటుంది. మెక్మోహన్ రేఖ ఇండియా చైనాలను వేరు చేస్తుంది. ఎల్ఏసి ఇండియా చైనాలను వేరు చేస్తుంది. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ సంబంధించి మెయిన్గా వినిపించినటువంటి మరొక పేరే S-400. మన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అధునాతనమైనటువంటి S-400 చాలా ప్రాముఖ్యం అనేది సంతరించుకుంది. దీని యొక్క పరిధి వచ్చేసరికి 600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించి నాశనం చేసేటువంటి టెక్నాలజీ దీని సొంతము. నెక్స్ట్ వచ్చేసరికి భారతదేశంలో S-400 సుదర్శన్ చక్ర యొక్క 4 స్క్వాడ్రన్లు అనేవి ఉన్నాయి. అక్టోబర్ 2018లో రష్యా నుంచి మనం 5 బిలియన్ల మీద వీటిని తెచ్చుకొని మన యొక్క భారతదేశంలో పెట్టుకోవడం అనేది జరిగింది. వీటితో పాటు మనకు భారత్ 8 అలాగే ఆకాశ్ మరియు ఇతర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా ఉండడం అనేది జరిగింది. అందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. అలాగే వీటితో పాటు మనకున్నటువంటి క్షిపణి వ్యవస్థల దగ్గర కనుక మనం ఒకసారి కనుక పరిశీలిస్తే బ్రహ్మోస్ ఈ యొక్క ప్రాజెక్టును మనం 1998 ఫిబ్రవరి 12న ప్రారంభం చేయడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీ. బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ BSC వచ్చేసరికి హైదరాబాద్లో ఉండడం అనేది జరిగింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ BATL వచ్చేసరికి తిరువనంతపురంలో ఉండడం అనేది జరిగింది. దీని యొక్క రేంజ్ వచ్చేసరికి 290 కిలోమీటర్లు. యుద్ధ నౌకల నుండి, యుద్ధ విమానాల నుండి, భూమిపై నుండి, జలాంతర్గాముల నుండి కూడా ప్రయోగించేటటువంటి ఏకైక మిసైల్ వచ్చేసరికి బ్రహ్మోస్. వీటితో పాటు మనకు ఖండాంతర అణుక్షిపణులను కూడా మనం తయారు చేస్తూ ఉన్నాము. అందులో ఒకటి వచ్చేసరికి అగ్ని సిరీస్. అంటే ఇవి కూడా అడగడానికి అవకాశం ఉంది. ఎక్కడి నుంచైనా క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అగ్ని దగ్గరకు వచ్చేసరికి అగ్ని 1 వచ్చేసరికి 700 కిలోమీటర్ల నుంచి 1250 కిలోమీటర్ల దీని రేంజ్. అగ్ని 2 వచ్చేసరికి 2000 కిలోమీటర్ల నుంచి 3000 కిలోమీటర్ల దీని రేంజ్. అగ్ని 3 వచ్చేసరికి 3500 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్ల దీని రేంజు. అగ్ని 4 వచ్చేసరికి 3000 కిలోమీటర్ల నుంచి 4000 కిలోమీటర్లు దీని యొక్క రేంజు. అగ్ని 5 వచ్చేసరికి 5000 కిలోమీటర్ల నుంచి 8000 కిలోమీటర్ల వరకు దీని రేంజ్. ఇది ఇంకా పరీక్షల్లో ఉంది. అగ్ని 6 వచ్చేసరికి 8000 కిలోమీటర్ల నుంచి 10,000 కిలోమీటర్ల రేంజు. ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఇక పెహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని కనుక చూస్తే ఏప్రిల్ 26, 2025 జమ్మూ అనంతనాగ్ జిల్లా పెహల్గాంలోని బైసారస్ లోయలో విహారయాత్రకు వచ్చినటువంటి పర్యాటకుల లక్ష్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 27 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి మన అందరికీ ఈ యొక్క విషయం తెలిసిందే. ఇది ఉగ్రదాడి అని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు అన్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి మన యొక్క వాయుసేన ఆపరేషన్ ఆక్రమణ్, గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ ఆక్రమణ్ అనేటువంటి పేరుతో విన్యాసాలను అయితే, అంటే సైనిక విన్యాసాలను, వాయు విన్యాసాలను అయితే LOC దగ్గర చేయడం అనేది జరిగింది. అందుకు సంబంధించి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం జమ్మూ కాశ్మీర్ను అయితే సందర్శించడం అనేది జరిగింది. ఇక్కడ నార్థన్ కమాండ్ ఏదైతే ఉందో, అంటే జనరల్ ద్వివేది ఉదంపూర్ కేంద్రంగా ఉన్నటువంటి నార్థన్ కమాండ్తో పాటు శ్రీనగర్ మరియు అనంతనాగ్లను సందర్శించే సందర్భంగా 778 కిలోమీటర్ల నియంత్రణ యొక్క LOC, గుర్తుపెట్టుకోండి, LOC మొత్తం వచ్చేసరికి 778 కిలోమీటర్లు. దీని ఎమ్మడైతే మన వాళ్ళు సైనిక చర్య ఏమంటాము, వాయుసేనలతోని ఆపరేషన్ ఆక్రమణ అనేటువంటి పేరుతో యుద్ధ విన్యాసాలను అయితే చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, దీని నుంచి మ్యాక్సిమం క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ వచ్చేసరికి మనకు ఎప్పుడు జరిగిందంటే 7 మే 2025 ఉదయం 1:44 జరగడం అనేది జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన యొక్క వాయుసేన దాడి చేసినటువంటి 9 ఏవైతే ఉగ్రవాద శిబిరాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు కూడా మీరు మతి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూడండి, ముజఫరాబాద్, గుల్పూర్, సైల్కోట్, ముర్ద్కే, బహల్పూర్, చక్ అమ్రు, భింబర్, కోటి, భాగ్, ఈ 9 పేర్లను కూడా మీరు మతికి పెట్టుకోండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద మన యొక్క భారత ఆర్మీ దాడి చేసి వీటిని ధ్వంసం చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ ఎలాగైనా అడగడానికి అవకాశం ఉంది. భారత వాయుసేనకు సంబంధించి సింపుల్ చెప్పాలంటే సింధూర్ ఆపరేషన్ సంబంధించి కింది వాన్లో సరికానిది ఏదని చెప్పేసి అంశాలను ఇచ్చి వీటిలో ఏదైనా తప్పించేటటువంటి అవకాశం ఉంది. లేదా కింద పేర్కొన్నటువంటి ఏవైతే పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం దాడి చేసినాం కదా, వీటిలో లేనిదేది అని చెప్పేసి అడిగేటటువంటి అవకాశం కూడా ఉంది. సో 100% ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సంబంధించి క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం కవర్ చేసినా అనుకుంటున్నా. కొన్ని కవర్ కానిటువంటి అంశాలను నేను మీకు ఇక్కడ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు INS హరియాంత్ అలాగే INS విక్రాంతి గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వీటితో పాటు మన యొక్క
ఆ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్, అలాగే దానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ల యొక్క పేర్లు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా కవర్ కాని అంశాలు ఏవైనా ఉంటే కూడా వాటి గురించి కూడా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ రాబట్టుకోండి. ఎందుకంటే మనకు డెఫినెట్గా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనకు 100% ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం 100% ఉంటుంది. ఒకవేళ మీరు లక్ష్యం గ్రూప్లో ఇప్పుడు ఒకవేళ జాయిన్ గానే అయితే 100% దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు దాంట్లో అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడ కూడా తీసుకుని మీరు చదవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.